మనకి ప్రస్తుతం రష్యాతో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి అనేవి మనందరూ తెలుసు. సో రీసెంట్గా కూడా మరి వాళ్ళు మనకి ఆయిల్ కొనుగోలు విషయంలో కూడా కొన్ని డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో దీంతో పాటే మరి అక్కడ మనకి ఏది చైనా వెళ్ళినప్పుడు కూడా అటువైపు పుతిన్, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఏ విధంగా కలిసి ముందుకెళ్లారనేది కూడా మనం చూసాం. అయితే నిన్న వచ్చేసరికి పుతిన్ గారు బర్త్డే అనమాట. అయితే మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా మరి నరేంద్ర మోడీ గారు ఆయనకి ఫోన్ చేసి ఖచ్చితంగా విషయాలు తెలియజేయాలి. సో మరి దీనివల్ల ఇంకా మరి మా రష్యాకి ఇండియాకి మధ్య ఇంకా క్లోజ్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే విధంగా అడుగులు వేయడం జరిగింది. సో నిన్న ఫోన్ చేసి పుతిన్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది అనమాట. సో దీని తర్వాత మరి వాళ్ళు చర్చించుకున్న విషయాలు ఏదైనా ఉందా అంటే మరి అటువైపు రష్యాకి అదేవిధంగా ఇండియాకి మధ్య ఏదైతే మరి ట్రేడ్కి సంబంధించి అదేవిధంగా మరి ఇద్దరి మధ్య ఏవైతే మంచి సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా బలోపేతం అవ్వాలి అని చెప్పేసి మరి ఇటువైపు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పుతిన్ గారు అయితే మాట్లాడుకోవడం జరిగిందనమాట. అయితే దీంట్లో భాగంగా మనకి ఏదో నరేంద్ర మోడీ గారు కూడా మరి అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో అటువైపు పుతిన్ ఇండియా రాక్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. అయితే మరి ఈ డిసెంబర్లో మరి పుతిన్ అయితే ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి పుతిన్ గారు మరి ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఇంకా రష్యా ఇండియా మధ్య ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా బలపడే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట.